హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక విలేజ్ లో రోడ్ల మీద ఇంకా ఇళ్లలో ఎక్కడ చూసినా కింగ్ కోబ్రా పాములే ఉంటే ఎలా ఉంటుంది? సో ఇది వినటానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. అయితే కర్ణాటకలో ఉండే ఆగుంబి అనే ఒక చిన్న విలేజ్ లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పీపుల్ పాములతో బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు. ఇంకా వాళ్ళ ఇళ్లలో రోడ్ల మీద ఆ విలేజ్ లో ఎక్కడ చూసినా కానీ కింగ్ కోబ్రా పాములే ఉంటాయి. అయితే ఈ విలేజ్ లో పాములు మనుషులు ఫ్రెండ్స్ లాగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంకా ఈ విలేజ్ అనేది ఇలా ఎందుకు మారింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆగుంబి అనే విలేజ్ అనేది కర్ణాటక జిల్లాలో ఉన్న శివమొగ్గ అనే జిల్లాలో వెస్టర్న్ ఘాట్స్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంది. అయితే ఇది చాలా చిన్న విలేజ్. ఎంత చిన్నది అంటే ఈ విలేజ్ లో కేవలం 600 మంది మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలతో పాటు కింగ్ కోబ్రాలు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. అందుకే దీన్ని కోబ్రా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఇక్కడ 71 టైప్స్ ఆఫ్ స్నేక్స్ అనేవి ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రాస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కింగ్ కోబ్రాస్ గురించి అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఈ కింగ్ కోబ్రా స్నేక్స్ అనేవి మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ వెనమస్ స్నేక్స్. ఇంకా వీటి పాయిజన్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఇవి ఒక్క బైట్ తోటే ఏనుగుని కూడా కిల్ చేస్తాయి. అయితే ఆగుంబేలో కోబ్రాలు అనేవి ఇళ్లలో, రోడ్ల మీద, ఇంకా బెడ్రూమ్స్ లో కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఇన్ని పాములున్నా కానీ ఇక్కడ ఉండే జనాలు ఆ పాములను అస్సలు చంపరు. ఇంకా దానికి బదులుగా పాములను రెస్క్యూ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ అనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. దాన్నే షార్ట్ గా ARRS అని అంటారు. అయితే ARRS ని 2005 లో రాములస్ విటేకర్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు కోబ్రాలను స్టడీ చేసి రెస్క్యూ చేసి వైల్డ్ లో వదిలేస్తారు. ఇలా ఎవ్రీ ఇయర్ వీళ్ళు 100 ఆఫ్ స్నేక్స్ ని సేవ్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్ గా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ కోబ్రా స్నేక్స్ అనేవి ఇక్కడ జనాలతో ఎందుకు ఇంత కూల్ గా ఉంటున్నాయి, ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళని ఎందుకు కరవట్లేదు అని డౌట్ వస్తుంది కదా. అయితే రౌండ్ గ్లాస్ సృష్టి అని చెప్పినట్టు కింగ్ కోబ్రాలు అనేవి హ్యూమన్స్ ని అవాయిడ్ చేస్తాయి. కేవలం వాటికి కారణం అయితేనే అవి బైట్ చేస్తాయి. అయితే ఆగుంబేలో ఉండే వాళ్ళు ఈ స్నేక్స్ యొక్క బిహేవియర్ ని అర్థం చేసుకున్నారు. సో వాళ్ళు స్నేక్స్ తో ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేశారు. ఇంకా నార్మల్ గా కింగ్ కోబ్రాస్ అనేవి వేరే అదర్ స్నేక్స్ ని తింటాయి. దీనివల్ల ఈ స్నేక్స్ అనేవి ఇక్కడ ఎకో సిస్టమ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. అయితే అవుట్లుక్ ఇండియా చెప్పినట్టు కోబ్రాలను మిథాలజీలో శివుడు అండ్ విష్ణువుతో లింక్ చేస్తారు. అండ్ నాగపంచం లాంటి ఫెస్టివల్స్ లో ఈ స్నేక్స్ కి ఎగ్స్ అండ్ మిల్క్ అనేది వేస్తారు. అండ్ దాంతో పాటు ARRS వాళ్ళు కళింగ సెంటర్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఎకాలజీ లాంటి గ్రూప్స్ అనేవి ఇక్కడ ఉండే జనాలకి ఎడ్యుకేషన్ ఇస్తాయి. సో ఫైనల్ గా ఈ పాముల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కోబ్రాలు అనేవి ఎకో సిస్టమ్ లో బిగ్ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా అవి లేకపోతే బయోడైవర్సిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆగుంబే పీపుల్ దీన్ని అర్థం చేసుకుని ఇక్కడ ఉండే స్నేక్స్ ని సేవ్ చేస్తూ నేచర్ తో కనెక్ట్ అయి ఉంటున్నారు. అలాగే విలేజ్ లో ఉండే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.